నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే మనందరం వింటూ వస్తున్నాం, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహా సిటీలో రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూస్తే ఏదైతే నగర శివారులో అంటే 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూముల విలువ తగ్గుతూ వస్తుంది అని. మరి దీనికి కారణం ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అలానే ఈ ధర అనేది ఇంకా తగ్గుతుందా, లేదు అంటే ఈ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఇందులో 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి స్మితా కృష్ణమూర్తి గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం మ్యామ్, అంటే ఈ నగర శివారులో అంటే 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటి విలువ అమాంతం తగ్గుతూ వస్తుంది అని చెప్పేసి రీసెంట్గా వింటూ వస్తున్నాం. అంటే దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? సో బేసిక్లీ దేర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. అగ్రి ల్యాండ్స్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, పొలాలు చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. అవును. సో దట్ ఈస్ వన్ రీజన్. ఇంకోటి ఏంటంటే నాట్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ హైదరాబాద్, బట్ ఎస్ ఫ్యూ సైడ్స్ ఆఫ్ హైదరాబాద్లో మనకి అగ్రి ల్యాండ్స్ వాల్యూ చాలా పడిపోయింది. దానికి మెయిన్ రీజన్ వచ్చి వాటర్ అవైలబిలిటీ లేని ఒక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకొని దే ఆర్ గోయింగ్ అబ్రాడ్, లేదంటే సిటీలోకి వస్తున్నారు. సో దేర్ ఇస్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీస్ దేర్. సో అక్కడ వ్యవసాయ భూమిలో వ్యవసాయం జరగనంత వరకు ఆ భూమికి వాల్యూ ఉండదు. ఓకే, యూ కాల్ ఇట్ యాజ్ బంజర్ భూమి. ఓకే, అదే మీకు సిటీ లిమిట్స్లో ఉంటే అది డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ లిమిట్స్ లోపు ఉంటే మాత్రం వాల్యూస్ చాలా హెవీగా రైజ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే కనెక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఓఆర్ఆర్ కంప్లీట్ అయిపోయింది అండ్ నౌ ఇప్పుడు RRR అనేది వర్క్ స్టార్ట్ చేశారు. ఒక్కసారి దీస్ కనెక్టివిటీ రోడ్స్ పడ్డాక మాత్రం దీస్ ల్యాండ్స్ వాల్యూ విల్ గో హై. సో ఇప్పుడు ఏంటంటే కనెక్టివిటీ లేక, అక్కడ బేసిక్ అమ్యూనిటీస్ లేక, అంటే ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, రోడ్ కానీ, కమ్యూనికేషన్కి ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో దేర్ ఇస్ ఎ లో ట్రెండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అగ్రి ల్యాండ్స్. కానీ ఫ్యూచర్ ఇప్పుడు ప్రెసెంట్గా కొన్ని రోజుల క్రితం ఇఫ్ యూ హ్యావ్ సీన్ రేవంత్ రెడ్డి స్పీచ్, ఇప్పుడు వాళ్ళు దే వాంట్ టు రెగ్యులరైజ్ ద ఫార్మ్ ల్యాండ్స్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో ఫార్మ్ ల్యాండ్స్ చాలా పిచ్చిగా అమ్ముతున్నారు. 1 గుంత, 2 గుంత, 3 గుంతాస్ అనేసి ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ బాగా వచ్చింది. అదేంటంటే లో వాల్యూస్లో అగ్రి ల్యాండ్స్ని కొంటారు, దాన్ని ప్లాటింగ్ కింద చేస్తారు అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం డిసైడ్ చేసిందంటే గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్, దాన్ని 1200 స్క్వేర్ యార్డ్స్ మినిమం ఉండాలి రిజిస్టర్ అవ్వాలి అంటే. ఓకే, అందులో కూడా 20% మనకి కన్స్ట్రక్షన్ అప్రూవల్ దొరుకుతుంది అండ్ G+1 కంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయకూడదు. మిగతా ల్యాండ్లో ఫార్మింగ్ కానీ గార్డెనింగ్ కానీ చేయాలి అని కొత్త రూల్ ఇప్పుడు పెడతా ఉన్నారు. సో బేసిక్గా అంటే వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ గోయింగ్ టు రెగ్యులరైజ్ దిస్ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్. ఈ ఫార్మ్ ల్యాండ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కన్జర్వేటివ్ జోన్లో ఉన్న ల్యాండ్స్ కానీ, అగ్రి ల్యాండ్స్ కానీ, అలాంటి ల్యాండ్స్నే వీళ్ళు ఫార్మ్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తారు. మిగతా జోన్స్ అన్నీ హెచ్ఎండిఏ అండ్ డిటీసీపీ కిందకు వచ్చేస్తుంది. సో ఒక్కవేళ ఈ యాక్ట్ కింద రెగ్యులరైజ్ అయితే మాత్రం ఈ అగ్రి ల్యాండ్స్ వాల్యూస్ కూడా చాలా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ట్రెండ్లో జనాలు తక్కువ ఉన్న ల్యాండ్స్ ఎకరాలలో కొనడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా మనకి అగ్రికల్చరే. ఇప్పుడు చూస్తున్న ప్రెసెంట్ ట్రెండ్లో పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. ఐటీ సెక్టర్ చాలా ఫ్రెజైల్ అయిపోయింది. వెరీ ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ, బీపీఓ సెగ్మెంట్ ఎంప్లాయీస్ అంతా. సో ఫ్యూచర్ అంతా ఇంకా అగ్రి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ట్రెండ్ని మనం దాటి నెక్స్ట్ ట్రెండ్కి వెళ్తే మాత్రం అగ్రి ల్యాండ్స్ వాల్యూస్ విల్ ఇంక్రీజ్. ఓకే, అంటే మ్యామ్ ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ వల్ల కూడా ఏ భూమి ఏ జోన్లోకి వస్తుందో తెలియని సిచ్యువేషన్లో కూడా వాల్యూ పడిపోతుంది. ఏవైతే వ్యవసాయ భూముల వాల్యూ ఉందో ఇది పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ డైలమా? బేసిక్గా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. ఓకే, ఫస్ట్ థింగ్ దానికి కావాల్సిన ఫండ్ 5600 odd crores అమౌంట్ కావాలి. 55 కిలోమీటర్స్ దాన్ని డెవలప్ చేయటం అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఈజ్ మూసీ రివర్కి ఆనుకొని యూ విల్ ఫైండ్ లాట్స్ ఆఫ్ స్లమ్స్. ఓకే, ఈ స్లమ్స్లో ఉన్న జనాల్ని ఎక్కడ రీహాబిటేట్ చేస్తారు? ఓకే, గవర్నమెంట్ హ్యాస్ టు ఫైండ్ ఎ వే ఫర్ దాట్. సెకండ్ థింగ్, ఇప్పుడున్న మూసీ కండిషన్ చూస్తే మీరు ఇట్ ఈస్ వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది. మన హైదరాబాద్లో ఉన్న కచరా అంతా వెళ్ళి మూసీ రివర్లోనే కలుస్తూ ఉంది.
ఇట్ కుడ్ బి ది డ్రైనేజ్ కానీ, ఇట్ కుడ్ బి ద వేస్ట్ కానీ మ్యాక్సిమం మనకి మూసీ నదిలోనే కనబడుతుంది. ఇంకోటి మూసీ నదిలో వాటర్ రావాలి అంటే మూసీ రివర్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పాత్వేని క్లియర్ చేయాలి. సో దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. జస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ వచ్చింది అనౌన్స్ చేసింది అంటే అదంత ఈజీ టాస్క్ అయితే కాదు. బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే దీంట్లో పెథటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్లో వన్ ఈజ్ ల్యాండ్ అక్విజిషన్. ఓకే, ఇప్పుడు ఇది టూరిజం. ఇప్పుడు మనకి న్యూయార్క్లో కనపడేటట్టు బ్రిడ్జ్, 17 ఫ్లైఓవర్స్ ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్లో రెసిషన్స్ ఉన్నాయి. ఓకే, పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ అంటే ట్యాక్స్ పేయర్స్ లూజ్ అవుతున్నారు. గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ ద ట్యాక్స్ పేయర్స్. ఇప్పుడు నాకు శాలరీ ఒక 1 lakh వస్తుంది అంటే దాంట్లో ఆల్మోస్ట్ 20% ఐఎమ్ పేయింగ్ ఎస్ ట్యాక్స్. సో ఆ ట్యాక్స్ అమౌంట్ గవర్నమెంట్ ఈజ్ లూజింగ్. ఓకే, సో ఈ డెవలప్మెంట్ కాస్ట్ మ్యాక్సిమం ఇట్ హ్యాస్ టు బి పూల్డ్ ఫ్రమ్ ద ట్యాక్సెస్ ఓన్లీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకంత ఫండ్స్ లేదు. అండ్ ద గవర్నమెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ మనకి అప్పు ఇవ్వాలి అనేది దెర్ ఇస్ నో గ్యారంటీ, బికాస్ టోటల్ వరల్డ్ ఈజ్ ఇన్ రెసిషన్ నౌ. ఓకే, ఇప్పుడు యూఎస్ని చూస్తే రెసిషన్లో ఉంది, యూకేని చూస్తే రెసిషన్లో ఉంది, ఇండియా చూస్తే ఇండియా ఇస్ ద నెక్స్ట్ రెసిషన్ కంట్రీ నౌ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫండ్ పూలింగ్ అనేది ఈజ్ నాట్ దట్ ఈజీ టాస్క్. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ డోంట్ థింక్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మనకి అంత ఈజీగా కంప్లీట్ అవుతుంది అనేది. అందులో వీళ్ళ టైం ఫ్రేమ్ వచ్చి 2025 నుంచి 2030 వరకు, అంటే 5 years టైం ఫ్రేమ్ ఉంది. ఆ 5 years టైం ఫ్రేమ్లో ఈ గవర్నమెంట్ ఎంత చేయగలుగుతారో మనకి ఐడియా లేదు. ఆల్రెడీ 2 years పైన అయింది. 2 years పైన మనం ఏం చేసాం మూసీ రివర్కి? నథింగ్. హైడ్రా మూవ్మెంట్లో చాలా కూల్ చేశారు, అది తప్ప దట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, 17 ఫ్లైఓవర్స్ ఇన్ 5 years. 5 yearsలో ఆల్రెడీ 2 years అయిపోయింది. అంటే నెక్స్ట్ 3 years. Is it possible? No, practically speaking. Yes, ma'am. Yes. Practically speaking, these things will not take place. Okay. So ఇదంతా ఏంటంటే ఒక ల్యాండ్ మాఫియా అంతే. ఓకే, కొన్ని చోట్ల వాళ్ళ ల్యాండ్ వాల్యూ పెంచుతున్నారు, కొన్ని చోట్ల వాళ్ళ ల్యాండ్ వాల్యూని పడగొడుతున్నారు. ఓకే, అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నారు. ఎందుకంటే అమాంతం పెరిగిపోయింది, ఒకప్పట్లా లేదు. సో ఇది మధ్యతరగతి వాళ్ళకి భారమే కదా మేడం? డెఫినెట్లీ. ఇప్పుడు మార్కెట్ వాల్యూ దీని ముందు 20,000 గజం ఉండే చోట ఇప్పుడు 30,000 చేసేసారు. సో డెఫినెట్లీ ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద చాలా స్పైక్ ఉంటుంది. బికాస్ ముందు లాగా 1.5 lakh 2 lakh రిజిస్ట్రేషన్ అమౌంట్ది ఇప్పుడు 3.5 4 lakhs అవుతుంది. సో డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ జనాల మీద ఉంటుంది. సో మెనీ థింగ్స్ ఆర్ ఇంపాక్టింగ్ ద మార్కెట్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే గాన వీ కెనాట్ సే దాట్ దీస్ అంటే ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్లో వాట్ ఎవర్ ద రేట్స్ ప్రివైలింగ్, అది హై రేట్ అయినా లో రేట్ అయినా అది ఎక్కువ రోజులు అయితే నిలబడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.